మిత్రులందరికీ నమస్కారం. మన మెగా కెరీర్ గైడెన్స్ సిరీస్ లో ఈ రోజు పార్ట్ 6 లోకి చేరుకున్నాం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, కేవలము బీటెక్ లేదా డిగ్రీ చేస్తేనే లైఫ్ సెటిల్ అవుతుందని. కానీ తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేతి నిండా పని నేర్చుకొని నెలకు లక్షల్లో సంపాదించే అద్భుతమైన దారి ఒకటి ఉంది. అదే ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. కేవలము బుక్స్ చదవడము కాకుండా ప్రాక్టికల్ గా ఏదైనా చేసి చూపించాలి అనుకునే వాళ్లకు ఇది ఒక గోల్డెన్ అవకాశం. అసలు ఐటీఐ అనేది ఎవరికి సెట్ అవుతుంది? మీరు క్లాస్ రూమ్ లో గంటలు గంటలు కూర్చోవడం కంటే మీ ఫ్యాన్ ఆగిపోతే అది ఎందుకు తిరగడం లేదో విప్పి చూడాలనిపిస్తుందా? బైక్ ఇంజిన్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలని ఉందా? అయితే మీరు ఎంచుకోవాల్సిన దారి ఐటీఐ. చేస్తూ నేర్చుకోవడం, లర్నింగ్ బై డూయింగ్ అనేది దీని అసలు మంత్రం. 10th క్లాస్ పూర్తి అయిన తర్వాత త్వరగా సెటిల్ అయి ఫ్యామిలీని ఆదుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మిత్రులారా, వీడియో చివరిలో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా బీటెక్ ఎలా చేయాలో చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ జాన్ లైఫ్ లెసన్స్. మిత్రులారా, ఐటీఐలో ఉన్న ముఖ్యమైన ట్రేడ్స్ మరియు అవకాశాలు ఏమిటో చూద్దాం. ఐటీఐలో చాలా రకాల ట్రేడ్స్ ఉన్నాయి. వాటిలో డిమాండ్ ఉన్నవి కొన్ని చూద్దాం. ఎలక్ట్రీషియన్ మరియు ఫిట్టర్, వీటికి రైల్వేస్, విద్యుత్ శాఖలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. డీజిల్ మెకానిక్, ఆటోమొబైల్ రంగంలో సెటిల్ అవ్వచ్చు. కోపా, కంప్యూటర్ రంగంపై ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వెల్డర్ అండ్ ప్లంబర్, ఎప్పుడు పని దొరికే ట్రేడ్స్ ఇవి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా అందులో ఎక్స్పర్ట్ అయితే చాలు, మీకు తిరుగుండదు. మరి ఐటీఐ తీసుకుంటే అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా చిన్న కథ ద్వారా మనం నేర్చుకుందాం. ఒక ఊరిలో రవి, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. కిరణ్ పెద్ద పెద్ద డిగ్రీలు చదవాలని సిటీకి వెళ్ళాడు. రవికి మాత్రం చిన్నప్పటి నుండి ఏదైనా రిపేర్ చేయడం, మిషన్లతో ఆడడం అంటే ఇష్టం. అందుకే అతను తన ఊరికి దగ్గరలోని ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేరాడు. 2 ఏళ్ళు తిరిగేసరికి రవి చేతిలో సర్టిఫికేట్తో పాటు వైరింగ్ ఎలా చేయాలి, మోటార్ ఎలా రిపేర్ చేయాలి అనే నైపుణ్యం లేదా స్కిల్ ఉంది. కిరణ్ ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. రవి వెంటనే ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు. ఖాళీ టైంలో ఊర్లో ఎవరి ఇంట్లో కరెంట్ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి బాగు చేసేవాడు. కొన్ని రోజులకి ఆ ఏరియాలో పెద్ద ఫ్యాక్టరీ పడింది. రవికి ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ చూసి వాళ్ళు వెంటనే అతన్ని మెయింటెనెన్స్ టెక్నీషియన్గా మంచి శాలరీతో తీసుకున్నారు. కిరణ్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుంటే రవి అప్పటికే తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ లైఫ్లో సెటిల్ అయ్యాడు. మిత్రులారా, ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజుల్లో మీరు ఎంత చదివారు అనే ప్రశ్న కన్నా మీకు ఏ పని బాగా వచ్చు అనే ప్రశ్నకే ఈ రోజుల్లో ఎక్కువ గౌరవం, డిమాండ్ ఉంది. మీ చేతిలో ఒక స్కిల్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా గర్వంగా బ్రతకగలరు. ఆ స్కిల్ నేర్పించేదే ఈ ఐటీఐ. ఐటీఐ అయిపోగానే ఉద్యోగం మాత్రమే కాదు, మీరు సొంతంగా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక ఎలక్ట్రికల్ షాప్, వెల్డింగ్ యూనిట్ లేదా మెకానిక్ షెడ్ పెట్టుకొని నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగవచ్చు. ఒకవేళ ఇంకా చదువుకోవాలి అనుకుంటే లాటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా పాలిటెక్నిక్ 2nd ఇయర్లో చేరవచ్చు. అంటే మీ ఇంజనీరింగ్ కళకి ఇది మొదటి మెట్టు కావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, పని ఏదైనా సరే ఆ పనిలో స్కిల్ ఉంటే ప్రపంచం మీ వెంట పడుతుంది. అందుకే చేతికి పని నేర్పే జీవితాన్ని తీర్చిదిద్దే ఐటీఐని తక్కువ అంచనా వేయకండి. మీలో ఆ టెక్నికల్ స్కిల్ ఉందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. మై డియర్ ఫ్రెండ్, ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా బీటెక్ చేయడం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 10th తర్వాత IIIT, RGU, KT ఎంట్రాన్స్ లేకుండానే బీటెక్ చేసే గొప్ప అవకాశం. 10th పూర్తి చేసి తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ప్రైవేట్ కాలేజీలో లక్షల ఫీజులు కట్టలేక నాణ్యమైన ఇంజనీరింగ్ చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ అడ్రస్ RGU, KT, IIIT. అసలు IIIT అంటే ఏమిటి? దీనిని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటారు. ఇది 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మీరు విడిగా ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు. 2 years ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే PUC ప్లస్ 4 years బీటెక్ కలిపి మొత్తం 6 ఏళ్ళ ఇక్కడే చదువుకోవచ్చు. మరి ఇందులో అడ్మిషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ఉంటుందా? చాలా మందికి ఉండే డౌట్, దీనికి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా
అని. దీనికి ఎలాంటి ప్రవేశ పరీక్ష అవసరము లేదు. 10th క్లాస్లో వచ్చిన మార్కులు లేదా జీపీఏ ఆధారంగానే మెరిట్ ప్రకారం అడ్మిషన్స్ ఇస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి ఇక్కడ ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. ఈ కోర్సు ప్రత్యేకతలు మరియు సదుపాయాలు ఏమిటో చూద్దాం. ఇందులో చేరితే ఉండే లాభాలు ఏమిటంటే ఫీజు చాలా తక్కువ. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి దాదాపుగా ఉచితంగానే ఉంటుంది. కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి ఉచితంగా ల్యాప్టాప్ ఇస్తారు. అద్భుతమైన హాస్టల్ సదుపాయాలు ఉంటాయి. లైబ్రరీ మరియు క్రీడా మైదానాలు కూడా ఉంటాయి. ఎవరు ఎంచుకోవాలి? మీకు టెక్నాలజీ అంటే ఇష్టం ఉన్నా, భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా మంచి మెకానికల్, సివిల్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యం ఉన్నా, IIIT మీకు సరైన వేదిక. కార్పొరేట్ కాలేజీల ఒత్తిడి లేకుండా ప్రాక్టికల్ లెర్నింగ్తో ఇక్కడ మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10th తర్వాత 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయని నమ్మకం ఉన్న విద్యార్థులు తప్పకుండా అప్లై చేయండి. దీని గురించి మరిన్ని వివరాలు కావాలన్నా లేదా అప్లై చేసే విధానము తెలియాలన్నా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ చిన్న షేర్ ఒక పేద విద్యార్థి జీవితాన్ని మార్చేయవచ్చు. చూశారుగా మై డియర్ ఫ్రెండ్స్, తక్కువ టైంలో సెటిల్ అవ్వాలనుకునే వారికి ITI, మెరిట్ తో మెరవాలనుకునే వారికి IIIT, ఇవి రెండు అద్భుతమైన దారులే. కానీ మీలో కొందరు ఇప్పుడు మనసులో ఇలా అనుకుంటున్నారు కదా, సార్ మాకు చదువు ఇష్టమే, కానీ అంతకంటే ఎక్కువగా డాన్స్ అంటే ప్రాణం, వంట చేయడం అంటే ఒక క్రేజ్, కెమెరా పట్టుకుంటే మేం ఫోటోగ్రాఫర్స్ అయిపోతాం, మరి మా టాలెంట్ కి విలువ లేదా, మా ఫ్యాషన్ కి కెరీర్ లేదా అని మీకు డౌట్ ఉండవచ్చు. ఫ్యాషన్ కి కెరీర్ లేదా అని. ఎస్, ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రపంచం మారుతుంది మిత్రులారా. ఇప్పుడు కేవలము డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే కాదు, తమ ఫ్యాషన్ నే ప్రొఫెషన్ గా మార్చుకొని ప్రపంచాన్ని ఏలుతున్న యూనివర్సల్ గ్రూప్ గురించి మీకు తెలుసా? హాలీవుడ్ రేంజ్ యానిమేషన్ నుంచి ట్రెండ్ ని సెట్ చేసే ఫ్యాషన్ డిజైనింగ్ వరకు, అదిరిపోయే ఫోటోగ్రఫీ నుంచి నోరూరించే వంట వరకు, పుస్తకాల్లోని పాఠాల కంటే మీ చేతుల్లోని నైపుణ్యానికే పట్టాభిషేకం చేసే ఆ అద్భుతమైన దారులు ఏంటి? మీ ఫ్యాషన్ తో లక్షలు ఎలా సంపాదించవచ్చు? వీటన్నిటి గురించి మన కెరీర్ గైడెన్స్ సిరీస్ లోని చివరి మరియు అత్యంత ముఖ్యమైన పార్ట్ 7 లో చూడబోతున్నాం. మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చేసే పార్ట్. జై హింద్ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.